వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. కొల్చార మండలం రంగంపేట గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో సరైన వస్తువులు ఏర్పాటు చేయలేదని, ధాన్యం నింపేందుకు గన్ని బ్యాగులు సరిపోలేదన్నారు. ధాన్యం రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తున్నాయని, ప్రధానంగా ధాన్యం లోడింగ్ చేసిన తర్వాత లారీని రైస్ మిల్లుకు తరలించే విషయమై రైతులకు జియో ట్రాక్ డేటా ఎంట్రీ ద్వారా తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయని అన్నారు. నిబంధనల పేరిట అన్నదాతలకు ఇబ్బందులు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా అధికారులు ఈ విషయంలో వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యాపనగారి రవితేజరెడ్డి, సర్పంచులు అరిగే స్వర్ణలత, విజయ్ కుమార్, దొడ్ల ఆంజనేయులు, మోహన్, లక్ష్మీ పెంటయ్య, ఉప సర్పంచ్ చిట్టుకుల సురేష్, నందు, నాయకులు ముచ్చంగారి, సంతోష్ కుమార్, బాగారెడ్డి, కాతిన తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల పరిస్థితి ఆగమన గోచరంగా ఉంది. ఎందుకంటే కోతలు వచ్చినాయి. మొన్నటిదాకానేమో నీళ్ళు ఇయ్యక రైతులు సతాయించడం జరిగింది. నీళ్ళ కోసం దాదాపు ఒక 20-25 రోజులు పోరాటం చేసిన తర్వాత మరి గన్పూర్ అనేటివి నీళ్ళు వదిలితే ఇప్పుడు పంటలు కోతకు వచ్చినాయి. కోతకు వచ్చిన తర్వాత ఈరోజు ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం, మనకి ఎక్కడైతే రైస్ మిల్ అటాచ్ చేయాలో ఆ రైస్ మిల్లోకి ఇంకా ఎంతవరకు ఇవ్వలేదు. మరి అదేవిధంగా సంచులు వస్తలేవు. ఇప్పటికే మన దగ్గర మనం చూసుకున్నట్టయితే లారీల కొద్ది వడ్లన్నీ కూడా రోడ్ల మీద పడి ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మనం చూస్తాం ఏంటంటే ఎక్కడ చూసినా సంచులు లేవంటారు, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ లారీలు షార్టేజెస్ అంటున్నారు. కాబట్టి నేను అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇటువంటి పరిస్థితిని మరి తీసుకురావద్దు. ఎందుకంటే ఇది ఇంకా స్టార్టింగ్ దశలో ఉంది. ఇప్పుడే కోతలు స్టార్ట్ అయినాయి. కోతలు స్టార్ట్ అయిన టైంలోనే ఇటువంటి పరిస్థితి వస్తే అమ్మాలి లేక కూడా ఇబ్బంది అవుతూ ఉంది. మరి కొన్ని రైస్ మిల్లుల దగ్గర చూస్తూ ఉన్నాం, లారీలన్నీ నిలబడినాయి. వారికి ఇంకా ఇంతవరకు మరి అన్లోడ్ చేసుకుంటలేదు. కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా చేయాలని ఇప్పుడే నేను ఒక సెంటర్ని పిల్లుట్లలో ఒక సెంటర్ని స్టార్ట్ చేసి వచ్చినాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే లారీలు పంపిస్తారంట. పంపించిన తర్వాత మొత్తం లారీ అంతా సంచులతో వడ్ల సంచులతో నింపిన తర్వాత అప్పుడు ఫోటో తీసి పెడితే జియో ట్యాకింగ్ తర్వాత అది ఏ రైస్ మిల్కి పంపాలో చెప్తారంట. ఇదే పరిస్థితి అని అడుగుతాను. గతంలో ఎట్లా ఉండే పరిస్థితి, ఈరోజు ఏంటి పరిస్థితి? ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ధాన్యము లారీలు ఎక్కించిన తర్వాత ఏ మహబూబ్ నగరో ఏ కరీంనగర్కో పంపిస్తే రైతు పరిస్థితి ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఎత్తేస్తారు, లేదంటే సంచులు ఈడ జోకినంత తర్వాత మళ్ళీ మనకు దగ్గరున్న రైస్ మిల్కి పోతేనే దాన్ని అన్లోడ్ చేసుకోవడానికి 1.5-2 కిలోల ఇది పోతుంది, తరుగు పోతుంది. ఇప్పుడు ఇంకెక్కడెక్కడో పంపిస్తే 10 రోజులు ట్రాన్స్పోర్టేషన్ పెడితే రైతుల పరిస్థితి ఏంటి? ఎంత నష్టం జరుగుతుంది? ఆల్రెడీ సరిగా కాలం ఇది కాకుండా కొంత వడగళ్ళు పడి నష్టం జరిగింది. ఇప్పుడు నీళ్ళు లేక కొన్ని ఎండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ధాన్యాన్ని కూడా ఇటువంటి